హాయ్ అండి, వెల్కమ్ టు ది ఎస్హెచ్ఆర్ కుకింగ్ ఛానల్. చికెన్ పులావ్ పొడి పొడిలాడుతూ రెస్టారెంట్ స్టైల్లో ఎమ్మీగా టేస్టీగా ఉండే చికెన్ పులావ్ తయారీ విధానం చూద్దాం. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ పులావ్కు టైం ఎక్కువ ఏం పట్టదండి, తక్కువ టైంలోనే మనం మంచిగా చేసుకోవచ్చు. బిర్యానీ లేక ఎక్కువ టైం ఏం పడదు. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కేజీ చికెన్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి, 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ మసాలాలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు కారం ఇవి మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకొని 30 మినిట్స్ మ్యాగ్నెటిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉండాలి. పుదీనా, కొత్తిమీర కూడా తీసుకోవాలి. అట్లనే బిర్యానీ మసాలా కూడా పెట్టుకోవాలి. ముందుగా మనము గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంది కదండి, అది మొత్తం వేసుకోవాలి. ఆకు, లవంగాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఈ బిర్యానీ మసాలా వేగిన తర్వాత మనము ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకోవాలి. అట్లనే 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చినాక చిటికెడు పసుపు, చిటికెడు అల్లం వేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. అల్లము పచ్చి వాసన పోయినంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇట్లా రావాలి ఆనియన్స్ అనుకోని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కు వచ్చినాక టమాటాలు వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటాలు, ఆనియన్స్ మంచిగా మగ్గాలి. మగ్గుతూనే చికెన్ పులావ్ అనుకోం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్ తీసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. మీరు ఎంత కావాలొస్తే అంత తీసుకోండి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని ఇట్లా 2 సార్లు కడుక్కొని 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము టమాటా, ఆనియన్స్ మంచిగా మగ్గిన తర్వాత మనము మ్యాగ్నెటిక్ చేసుకున్న చికెన్ అనుకము దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో మీకు కొంచెము సాల్ట్ అయినా కారం అయినా సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 80% కుక్ అయ్యేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్. మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పడుతుంది. ఇట్లా 80% కుక్ అయిన తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే స్మెల్ బాగొస్తుంది, ఫ్లేవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకోవాలి. ఇది మొత్తము మంచిగా కలుపుకొని నేను 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నా. మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. 3 గ్లాసుల వాటర్ పోసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఎక్కువ కలపరాదు, బాస్మతి రైస్ అనుకం ఇరిగిపోతుంది. నార్మల్గా కలపాలి. కలిపిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చినాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ పులావ్ రెడీ అండి. చికెన్ బిర్యానీ లాగానే ఉంటుంది చికెన్ పులావ్ కూడా. చికెన్ పులావ్ తొందరగా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.